100 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగల ప్రదేశం గురించి మీకు తెలుసా? వడ్డీ గురించి ఆలోచించని బ్యాంకులు ఉంటాయని మీకు తెలుసా? సౌదీ మరియు యుఏకి మధ్య ఉన్న అతి చిన్న దేశం పేరు బహ్రెయిన్. దీని జనాభా 15 లక్షలు మాత్రమే. బహ్రెయిన్ ఒక ముస్లిం దేశం, కానీ ఇక్కడ ఒక యూదు మహిళ అంబాసిడర్ ఫర్ యుఎస్ అని మీకు తెలుసా? బహ్రెయిన్ దేశంలో మసీదులు, చర్చిలు, యూదు ప్రార్థనాలయాలు, గుళ్ళు మరియు సిక్కుల గురుద్వారాలు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయన్న విషయం మీకు తెలుసా? ఈ దేశంలో వేసవి సమయంలో 5 స్టార్ హోటల్లో గదులు అతి తక్కువ ఖర్చుకే లభిస్తాయన్న విషయం మీకు తెలుసా? బహ్రెయిన్ లో బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి వడ్డీ తీసుకోకుండానే లోన్లను ఇస్తుందన్న విషయం మీకు తెలుసా? ఈ దేశంలో 200 సంవత్సరాలకు ముందే హిందూ మందిరం ఉన్నదన్న విషయం మీకు తెలుసా? ఈ దేశంలో 100 ఏళ్ల క్రితమే సినగాగ్ అంటే యూదు ప్రార్థనా స్థలం ఉండేదన్న విషయం మీకు తెలుసా? బహ్రెయిన్ లో అత్యుత్తమమైన ఖర్జూరాలు లభిస్తాయి. బహ్రెయిన్ లో అరబిక్ కాఫీ అనేది ఎంతో ప్రసిద్ధి. ఈ దేశంలో ఒకనాడు డిల్మున్ నాగరికత ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పాదన బహ్రెయిన్ దేశానికి ముఖ్య ఆదాయ వనరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పలుచన ఆమ్లెట్ పై చక్కెర చల్లుకొని తింటారన్న విషయం మీకు తెలుసా? ఈ దేశంలో బాలిలీట్ అనే ఫుడ్ చాలా ఫేమస్. బాలిలీట్ అంటే యాలకులు మరియు నూడిల్స్ ను కడిపి ఉడికిస్తారు. జింజీబారి అంటే జున్ను మరియు జామ్ తో కలిపి చేసే ఒక స్ట్రీట్ ఫుడ్. దీన్ని ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. బహ్రెయిన్ దేశంలో పర్మనెంట్ నదులు అనేవి ఉండవన్న విషయం మీకు తెలుసా? చక్కటి విషయాలు తెలుసుకున్నారు కదా, వెళ్తూ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.